పట్టి నొప్పి కూడా క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. ఒక సామాన్యుడు దీన్ని ఊహించటం కూడా కష్టం. కానీ 78 ఏళ్ల ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఇలాంటిదే జరిగింది. ఈ వ్యక్తి తన కింద దవడలోని ఎడమ పంటి నొప్పి మరియు వదులుగా ఉండటంతో బాధపడుతూ దంత వైద్యుడి దగ్గరికి వెళ్లాడు. తనిఖీ తర్వాత నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఉత్తమ పరిష్కారం పంటిని తీయటమే అని దంత వైద్యుడు చెప్పారు. దంతాలు తీసిన తర్వాత కొన్ని రోజుల్లోనే దవడలో వాపు పెరగడం ప్రారంభమైంది. ఆ తరువాత అతను మళ్లీ చెకప్ కోసం వెళ్లినప్పుడు సిటీ స్కాన్ దవడలో ఒక గాయం ఉందని, అది మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్ అని వెల్లడించింది. ఇక పురుష జననేంద్రియాల్లో ఉండే ప్రోస్టేట్ గ్రంథిలో సంభవించే ప్రోస్టేట్ క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించినప్పుడు దానిని మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు. అటువంటి పరిస్థితుల్లో డెంటంలో ఓవరల్ సర్జన్ అయిన డాక్టర్ ఆండ్రెజ్ బోజిక్ ఇతర క్యాన్సర్ల మాదిరిగానే ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా దవడకు వ్యాపిస్తుందని చెప్పారు. ఎందుకంటే దవడ ఎముకకు సమృద్ధిగా రక్త సరఫరా మరియు చురుకైన ఎముక మధ్య ఉంటుంది. ఇది మెటాస్టాటిక్ క్యాన్సర్ కణాలు ఏర్పడటానికి మరియు పెరగడానికి అనుకూలమైన ప్రదేశంగా మారుతుంది. దవడలో మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు చాలా అరుదు, కానీ ఇది జరిగినప్పుడు సాధారణంగా క్యాన్సర్ విస్తృతంగా వ్యాపించిందని సూచిస్తుంది. ఆ తర్వాత చికిత్సలో ఏదైనా ఆలస్యం ప్రాణాంతకం కావచ్చు. దవడ మెటాస్టాటిక్ లక్షణాలు చాలా తేలిగ్గా ఉంటాయి. దంత వైద్యుడికి మరింత తీవ్రమైన పరిస్థితులను గుర్తించడం కష్టతరం చేస్తుంది. ఇక దవడలో నిరంతర వాపు, నొప్పి, స్పష్టమైన కారణం లేకుండా దంతాలు వదులుగా ఉండటం లేదా దంతాలు వెలికి తీసిన తరువాత వైద్యం ఆలస్యం కావటం వంటి లక్షణాలను రోగులు అనుభవించవచ్చని డాక్టర్ బోజిక్ అన్నారు. దీనితో పాటు దవడలో తిమ్మిరి లేదా జలధరింపు అనుభూతి చెందవచ్చని, ఇది నాడీ సంబంధిత సమస్యకు సంకేతం కావచ్చని ఆయన అన్నారు. ఇక ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రతి సంవత్సరం 4 లక్షల మంది ప్రాణాలను బలిగొంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా 4వ అత్యంత సాధారణ క్యాన్సర్ మరియు పురుషుల్లో సర్వసాధారణం. 40 ఏళ్ల తరువాత పురుషుల్లో దీని ప్రమాదం ఎక్కువగా పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధితో దాదాపు 4 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేయించుకోవటం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యం.